అడుగుపెట్టిన ఆనందం కలుగుతుంది. ఏ ప్రాంగణంలో మీరు అడుగుపెట్టిన ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇంతటి ఆనందాన్ని ఇవాల్టి ఈ భాగ్యాన్ని మాకు కల్పించినందుకు మేము కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ శ్రీ చిన్నజీవ స్వామి వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. మీ అందరి కోసమే జై శ్రీమన్నారాయణ. ఇవాళ పవిత్రమైన ఏకాదశి. చైత్రమాసం ప్రారంభమైన తర్వాత వచ్చేటటువంటి రెండవ ఏకాదశి ఈవేళ పవిత్రమైనటువంటి రోజు. అలాంటి ఒక మంచి రోజును సెలెక్ట్ చేసుకుని శ్రీమాన్ మురళీ గారు, వారి యొక్క కుమారులు శ్రీమాన్ సంతోష్, వారి యొక్క మిత్ర బృందంతో, ఇంతమంది పెద్దల యొక్క తోడ్పాటుతోటి ఈ విశాఖ ప్రాంతానికి అంతటికీ ఒక తలమానికంగా, ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కేవలం విశాఖకే కాదు, ఇది రాష్ట్రానికి దేశానికి ఒక ఆదర్శవంతమైన ఒక ప్రాజెక్ట్, ఐకానికా డెస్టినీ అని దీనికి పేరు పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా బయట కనిపించే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్, అదే నిజమైనటువంటి గ్రోత్ అని మనం అనుకుంటాం. కానీ కొన్ని మన చేతిలో ఉంటాయి, కానీ మనకి తెలియకుండా మనం చేసే ప్రతి పనిని శాసించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవీ శక్తి ఒకటి వెనకాతలు ఉంటుంది. దాని యందు మనకి విశ్వాసం ఉండి ఏదైనా ఒక పనిని ఆరంభం చేస్తే అది ఎంత అద్భుతంగా సాగుతుంది, ఎంత వికాసాన్ని విలువని యాడ్ చేస్తుంది అని మనం గుర్తించడానికి మా అటు పక్కన ఉన్నారు డాక్టర్ రామేశ్వరరావు గారు. హీఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. శ్రీమాన్ మురళీ గారు ఇక్కడ చేసేటటువంటి ఈ ప్రాజెక్టు సుమారు 97 ఏకర్స్ ఏరియాలో చేస్తున్నాం అని చెప్పారు. ఇందులో అన్ని రకాలైనటువంటి వనరులు వసతులు కూడా కలిగేటట్లుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాము అన్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఇందులోకి వచ్చినటువంటి వ్యక్తి ఏ అవసరం ఏర్పడ్డా బయటికి వెళ్ళక్కర్లేకుండా అన్నీ లభించేటటువంటి ఒక స్థితి దీనికి కలిగించాలి. లెట్ ఇట్ బి ఏ యోగా సెంటర్, లెట్ ఇట్ బి ఏ హాస్పిటల్, లెట్ ఇట్ బి ఏ బార్బర్ షాప్, ఆర్ లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ కిరాణా దుకాణం కావచ్చు, మరొకటి కావచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ షుడ్ బి అవైలబుల్ ఇన్ దిస్ ఏరియా. అట్లా దీన్ని తయారు చేయబోతున్నాం అన్నారు. ఇప్పుడే మా రామేశ్వరరావు గారు దానికి ఒక చిన్న విలువని యాడ్ చేస్తూ, మనం చేసే దాంట్లో సాధారణంగా ప్రతి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, నష్టం వచ్చినా దైవం యొక్క సహాయాన్ని కోరుతూ స్మరించాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు దానికోసం కూడా బయటికి వెళ్ళక్కర్లేకుండా ఉండేటువంటి వసతి ఏర్పాటు చేయాలి. దాంట్లో ఒక సన్నిధి కూడా, దైవ సన్నిధానం కూడా దాంట్లో ఏర్పడాలి. ఇది హైదరాబాద్లో మేము చూసాం. మా రామేశ్వరరావు గారు సాధారణంగా ఒక 2-3 వేల హౌసెస్ని ఒక్కొక్క చోట ఏర్పాటు చేస్తూ ఉంటారు. వాటికి మధ్యలో ఒక ఆలయాన్ని కూడా కేంద్రంగా ఏర్పాటు చేస్తారు. దాని చుట్టూ మిగతావన్నీ వచ్చేట్టుగా చేస్తారు. అది ఆ ప్రాంతంలో వాళ్ళకి ఎంత ఉపకారకమై దేనికి బయటికి వెళ్ళక్కర్లేకుండా అప్పుడు ఏ స్థాయికి చేరిందంటే, ఒక దాంట్లో వారు ఆలయం కట్టలే, అందులో 600 ఇళ్ళే కదా ఉన్నది, ఇంత చిన్నదానికి మళ్ళీ పెద్ద ఆలయం ఎందుకు, ఆ పక్కన ఎక్కడైనా ఇంకో దానికి పెడతారు కదా అని అంటే, ఆ అపార్ట్మెంట్స్లో ఉండేటటువంటి వాళ్ళంతా వచ్చి దెబ్బలాడి
మీరు చేయకపోతే మేమైనా చేసేసుకుంటాం, ఇక్కడ మాకు ఒక ఆలయం తప్పనిసరిగా మాకు కావాలి అని దే మేడ్ ఏ టెంపుల్ ఆఫ్ దేర్ ఓన్. బట్ అఫ్ కోర్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్ గారు అంత అలవాటైంది. అంటే సాధారణంగా మనకి జీవితంలో కనిపించే శక్తులు కొన్ని ఉంటాయి, కనిపించని శక్తులు కొన్ని ఉంటాయి. కనిపించంది దైవం, మనకంటే కనిపించదు అది. బట్ వితౌట్ దట్ వీ కెనాట్ సర్వైవ్. లోపల ఉండే ప్రాణం మనకు కనిపించదు, కానీ అది లేకపోతే శరీరం పనిచేయదు. అట్లాగే మనకి దైవం అనేది వెనకాతల ఒకటి సపోర్ట్ మనకి ఎప్పుడూ ఉండాలి. దాని యందు మనకు ఉండేటటువంటి విశ్వాసం చేత మనం చేసే పనులు ఏవైనా దే మేక్ దేర్ ఓన్ మార్క్ ఇన్ ద హిస్టరీ. శ్రీమాన్ మురళీ గారు ఇక్కడ ఈ 97 ఎకరాల ఏరియాలో వారు ఎన్నో రకాల ప్రాజెక్ట్స్, హాస్పిటల్స్, ఇంకా మిగతా కమర్షియల్ హోటల్స్ అండ్ కాంప్లెక్సెస్ ఇవన్నీ చేస్తున్నామని చెప్పారు. దాంతోపాటు ఒక మంచి ఆలయాన్ని కూడా అందరికీ వినియోగపడడానికి వీలయ్యేట్టుగా వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలని తీర్చగలిగేట్టుగా కూడా ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తాం. సాధారణంగా నిర్మాణాలు చేసుకునే వాళ్ళు లాభం ఎంత అని ఆశిస్తారు, కానీ లాభాన్ని ఆశించడం కంటే అందులో ఉండే వ్యక్తులకి ఎన్ని సౌకర్యాలు మనం ఇవ్వగలము, హౌ బెస్ట్ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ ఫెసిలిటీస్ టు ది పీపుల్ హూ లివ్ ఇన్ అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే ప్రాఫిట్స్ కమ్ ఆన్ దేర్ ఓన్. లాభాలకి మనకి కొరత ఉండదు. జనాలు మంచి సౌకర్యం కోరుకుంటారు. తక్కువ కాస్ట్లో రావాలి అని ఇప్పుడు ఎవరు కోరుకోవట్లేదు. ఇదివరకు రోజుల్లో అలా కోరుకునేవారు, మాకు తక్కువ కాస్ట్లో వస్తే బాగుండును అని కోరుకునేవారు. నౌఏడేస్ the trend has been changed. People are not looking for money, they are looking for facilities and amenities. When there are more facilities, automatically they pay more and they want to enjoy them at the click of their button. అట్లాంటివి కోరుకుంటున్నారు. కనుక ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ సౌత్లో శ్రీ సిటీ అని ఒకటి కట్టారు. శ్రీ సిటీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. అది కూడా ఫ్రమ్ ది స్క్రాచెస్ స్టార్ట్ చేశారు. అది ఒక ఐకానిక్ ఇండస్ట్రియల్ ఎస్ఈజెడ్ కింద ఇప్పుడు ఈవేళ అది వెలుగుతోంది. ఈ ప్రాంతానికి ఇంత పెద్ద ఏరియాలో దీన్ని కడుతున్నారు కనుక వీఆర్ ష్యూర్ దట్ దిస్ ఐకానికా ఆల్సో makes her own mark in the state's history. నిజంగా మన ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కొన్ని ప్రాంతాలకి ప్రకృతి వరాలు ఇస్తుంది. వైశాఖపట్నం అట్లా ప్రకృతి వరం పొందినటువంటి ప్రాంతం ఇది. ఎక్కడో అమెరికాలో ఏదో మ్యాలిబూ బీచ్ అని, ఆస్ట్రేలియాలో ఏదో గోల్డ్ కోస్ట్ బీచ్ అని ఏవో కొన్ని ఉన్నాయి. అవి వాటి పేరు చెప్తేనే దానికి ఒక విలువ ఏర్పడుతుంది. నిజానికి వాటి కంటే ఎక్కువ అందము, చక్కటి కోస్టల్ ఏరియా, దానికి తగ్గ మిగతా కనెక్టివిటీస్ ఉన్నటువంటి ప్రాంతం మన విశాఖ పట్టణం. కానీ దీని మీద ఇప్పటిదాకా అట్లాంటి మంచి దృష్టి పెట్టి దీన్ని చక్కగా డెవలప్ చెయ్యాలి అని అనుకున్న సంకల్పం బహుశా కొద్దిగా లోపించి ఉండొచ్చు అని మేము అనుకుంటాం. బట్ నౌ ద టైమ్ హెస్ కమ్. మంచి సంకల్పం చేసే వ్యక్తులు ఉన్నారు, దానికి మార్గాన్ని చూపించేటటువంటి వ్యక్తులు ఉన్నారు, దాంట్లో అనుభవం గడించినటువంటి మా డాక్టర్ రామేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడే కాదు, అనేక రాష్ట్రాల్లో చేసినటువంటి మా రంగరాజు గారు లాంటి మహనీయులు ఉన్నారు. సో ఇంతమంది దీంట్లో వెనకాతల ప్రోత్సాహకులుగా ఉండేటప్పుడు వీఆర్ ష్యూర్ అండ్ దిస్ డెఫినెట్లీ టేక్స్ ఆఫ్ అండ్ పీపుల్ ఆప్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాటిని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఇవ్వగలిగితే
తప్పకుండా ఇది ముందుకి మరింత బాగా వెడుతుంది అని మేము అనుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు గారు వారి యొక్క మెడికల్ కాలేజీ మాకు బాగా పరిచయం. మాకు మన అల్లూరి సీతారామరాజు మీరు కూడా అల్లూరేనా? ఓ నో, స్వాతంత్ర్యం కోసం పోరాటం ఒకనాడు జరిగింది. ఇప్పుడు దీన్ని పైకి తీసుకువెళ్ళాలి అంటే బిజినెస్ ఈజ్ ద కీ. ఇప్పుడు లేకపోతే మీకు 5 ట్రిలియన్స్ గోల్ ఎట్లా దాటేది? అది దాటాలంటే నా బిజినెస్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ బిజినెస్ పీపుల్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ చక్కటి బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఉండేటటువంటి వాళ్ళు ముందుకు రావాలి. వచ్చినప్పుడే మిగిలినటువంటి కళలు స్వాతంత్రం వచ్చిన తర్వాత నిలబడాల్సినటువంటి స్థితి దాని తర్వాత ఏర్పడాలి. అది ఏర్పరచడానికి పెద్దలంతా కూడా సిద్ధపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. నిజానికి మన ప్రాంతం, ఇక్కడ ఉండేటువంటి వాతావరణ ప్రాంతాన్ని మనం గమనించినట్లయితే ఇది విద్యకి ఆరోగ్యానికి కూడా మంచి కీలకమైనటువంటి ప్రాంతంగా ఉంటుంది. దురదృష్టం ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో వైద్యానికి సంబంధించినటువంటి ఎన్నెన్నో ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఉన్నాయి. ముఖ్యంగా బయటివి కాకుండా మన ఇండిజినస్గా లభించేటటువంటి ఆయుర్వేదం, హోమియో లాంటి వాటిని మనం గమనించినట్లయితే మన చుట్టుపక్కల ఉండేటువంటి అటు ఎంపీలో, ఇటు కర్ణాటకలో, అటు కేరళలో, అటు పైన హర్యానాలో ఇన్ని చోట్ల కూడా దేర్ ఆర్ సో మెనీ కాలేజెస్ ప్రొవైడింగ్ గుడ్ ఎడ్యుకేషన్ అట్ ది సేమ్ టైమ్ హెల్త్ ఫెసిలిటీస్. కానీ మన దగ్గర ఇంకా అలోపతిక్ కన్వెన్షనల్ ప్రాసెస్లోనే ఎక్కువగా ముందుకు వెళ్ళేటటువంటి ఉత్సాహం చూపిస్తున్నారు. వీటి ఇందుకు పరిచయం లేకపోవడం చేత. సో మేము ఇప్పుడు ఇక్కడ ఉండే మన ఎమ్మెల్యే గారు ఇంకా వీరితో పాటు వీరి ప్రభుత్వానికి కూడా మేము ఒక సూచన చేస్తున్నాం. ఆయుర్వేదం ఎంత బాగా పనిచేస్తుంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షణ చేయడంలో. మనం చూసాం ఆ మధ్యన వచ్చినటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో ప్రపంచమంతా మొత్తం షట్ డౌన్ అయిపోయింది. కొన్ని నెలల పాటు షట్ డౌన్ ప్రపంచం అంతా అవ్వడం ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయుర్వేదం యొక్క ఎఫికసీని నిరూపించిన వాళ్ళు మన తెలుగోళ్ళే. ఆనందయ్య గారు మెడిసిన్ వాడుకున్నటువంటి వాళ్ళు ఎంత బాగా కోలుకున్నారో, ఎంత చక్కగా వచ్చారో. ఆయన దగ్గరికి వెళ్ళినాడు ఒక్కడు కూడా జబ్బుతో వెనక్కి వెళ్ళలే, నవ్వుతూ వెళ్ళారు. మిగతా హాస్పిటల్స్లోకి వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా బయటికి రాలేదు. సో దేర్ ఈజ్ కోర్ వాల్యూ ఇన్ ది ఇండిజినస్ మెడిసిన్, బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ అవర్ స్టేట్స్, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దానికి సంబంధించినటువంటి కాలేజెస్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ అలాంటి వాటిని కూడా చక్కగా తీసుకొచ్చి ఈ ప్రాంతానికి, మన విశాఖపట్నానికి దీన్ని చాలా కొద్ది సిటీస్లో ఒకటి కింద దీన్ని కూడా రికగ్నైజ్ చేసినట్టున్నారు ఈ మధ్యకాలంలో. దీని ఇంపార్టెన్స్ని మరింత చక్కగా పెంచేటటువంటి సంకల్పాన్ని ఇప్పుడు మన మురళి గారు చేసినట్లుగా మిగిలినటువంటి వారందరూ కూడా చక్కగా చేసి దీన్ని ముందుకు తీసుకొస్తారని మేము ఆశిస్తాం. దాంతోపాటు ఆధ్యాత్మికమైనటువంటి పునాదుల్ని కూడా జాగ్రత్త చెదరకుండా ఉండేటట్లుగా వాటిని ప్రోత్సహిస్తారు అని మేము ఆశిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. త్వరలో మన ప్రాంతం మరింత ఉన్నతమైనటువంటి గుర్తింపుని పొందుతుంది అని మేము విశ్వసిస్తున్నాం. ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు శ్రీమాన్ మురళీ దంపతులకి, సంతోష్ దంపతులకి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అట్లాగే మన శ్రీమాన్ వేణు దంపతులకి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ప్రత్యేకించి ఈ కార్యక్రమం కోసం వచ్చినటువంటి మన డాక్టర్ రామేశ్వరరావు గారికి అనేక మంగళాశాసనాలు.
వారికి ఇక్కడ పక్కన మన ఎల్లమంచిల దగ్గర ఉండేటటువంటి మహా సిమెంట్స్లో కార్యక్రమం ఉండి నిన్నే వారు వెళ్ళిపోవాల్సింది వెనక్కి. కానీ ఇక్కడ మురళీ గారు చేసేటువంటి ఈ కార్యక్రమంలో తప్పకుండా ఉండాలి అనేటటువంటి ఒక రిక్వెస్ట్ తోటి వారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ ఉద్యమానికి ఎప్పుడైనా పొలిటికల్ సపోర్ట్ లేనిదే ఏ కార్యక్రమాలు అంత బాగా జరగవు. శ్రీమాన్ గంటా శ్రీనివాస్ గారు మంచి సంకల్పం, వారికి బాగా దీన్ని డెవలప్ చేయాలి. వారి ద్వారా ఇలాంటివి ఇంకా మరిన్ని ఈ ప్రాంతానికి చేరాలి, యాడ్ కావాలి అని ఆశిస్తూ దీన్ని ప్రోత్సహించడానికి వచ్చిన మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కృతజ్ఞతలు స్వామి. ఇవాళ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది.